దేశంలో ఏం సమస్య లేనట్టు అల్లు అర్జున్ ముచ్చట్ని అతి తీవ్ర సమస్యగా రాష్ట్రాన్ని పట్టి వీడిస్తున్నట్టు తొడలు దార్చుకుంటా ముంగట్టుకొచ్చి ఒక్కొక్క కాంగ్రెస్ లీడర్ తిట్టిపోతుండు కదా. అలా వాళ్ళకం చూసి లోకల్లోనే కాదు నేషనల్ లెవెల్లో కూడా ఇంత అతెందుకు అని చీదరైతుండ్రట. అల్లు అర్జున్ ముచ్చట్ల ఎవ్వరు మాట్లాడొద్దని సీఎం సారు శిల్కాకు చెప్పినా ఎవ్వరు చెవిన పెడతలేనట్టుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. గాయన మాకేంది చెప్పేది, మేమింతే అన్నట్టు ఎవ్వరు కాలో అల్లు అర్జున్ తిట్టిపోస్తుండ్రు. నేషనల్ మీడియా అయితే కాంగ్రెస్ లీడర్లను శీర్షింత గడుతున్నది. విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణం దర్శనం అని ఓట్లకు ముందుగాలే చెప్పి గిదా మీరు చేస్తున్న పని అని నేషనల్ మీడియా సోట్లు పెడుతుంది. అధికార పార్టీ నాయకుల అతి చూసినోళ్ళంతా అల్లు అర్జున్ మీద కావాలనే కక్ష కట్టిందని దుమ్మెత్తి వస్తుండ్రు. ఇంట్లో ఉన్న సినిమాలను బయటేసి వాళ్ళ మీద నీచంగా కామెంట్లు చేసుడు మంచిది కాదని నెటిజన్లు మండిపడుతుండ్రు. సినిమాలతోటి ఓట్ల ప్రచారాలు కావాలి, సినిమాలను పిలిచి ఫంక్షన్లు చేసుకోవాలి, సినిమాలు వచ్చే ట్యాక్సులు కావాలి, సినిమాలో హీరోలు విరాళాలు కావాలి గాని సినిమాలు మాత్రం ఆంధ్రాకి వెళ్ళిపోవాలని ఎచ్చిడి మాటలు మాట్లాడతారా? ఇదేనా తమరి ఉద్దారకం అని దుమ్మెత్తి వస్తుండ్రు. ఇంటోళ్ళ మీద ఆడోళ్ళ మీద పర్సనల్ అటాక్లు చేసి పతార పల్స వడగొట్టుకొని పార్టీ పతారను వాడగొట్టుకుంటుర్రని కొంతమంది కాంగ్రెస్ లీడర్లే వాపోతుండంటే ఏ తీర్ల పార్టీ లీడర్లు ఉన్నారో చూడుర్రి. చెప్పేటోళ్ళు లేక చెడిపోయే బుద్ధి అన్నట్టు వాళ్ళని కంట్రోల్ చేసేటోళ్ళు లేక ఇట్లా నరం లేని నాల్క ఏది పడితే అది మాట్లాడుతుందని మాట్లాడుతుండ్రు కావచ్చని మండిపడుతుండ్రు మస్తు మంది జనం. పగోడిని పంచాంగం అడిగితే పగటీలే మరణం అన్నట్టు కాళేశ్వరం కూలింది, పడగొట్టుడు అని చెప్పినోళ్ళు ఇవాళ అదే కూలిపోయిన కాళేశ్వరం యాసంగి నీళ్ళు ఇస్తున్నట్టు ఎందుకు ప్రకటించిండ్రు అని సురుకులు అంటిస్తుండ్రు కార్పాటోలు. కాళేశ్వరం మీద ఎంత రాజకీయమైందో చూసినాం కదా. ఆ ప్రాజెక్టుగా అక్కర్ రాదు, కూలగొట్టాల్సిందే అనుకొచ్చిండ్రు. మరి ఇలా యాసంగి కోసం కాళేశ్వరం నీళ్ళు ఇడుస్తున్నామని తాటికాయంత అక్షరాలతోటి పేపర్లలో ప్రచారం చేసుకుండ్రు. దీన్ని ఏమంటారు, సెల్విస్తారా అని సురుకులేస్తుండ్రు కార్పాటోలు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం తోటి 25,000 ఎకరాలకే పాయిదుందన్నోళ్ళు 73,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని ఎందుకు చెప్తుండ్రు సార్? మరి కాళేశ్వరం మీద కాని మాటలు ఎందుకు చెప్పిండ్రు సారు? ఎంక్వైరీ పేరుతోటి కమిటేసి ఏడాది సంది ఎందుకు రిపేర్లను అడ్డుకుండ్రు సారు? కాళేశ్వరం మీద కక్ష గట్టి రైతుల పొలాలకు సాగునీరు అందకుండా ఎందుకు చేస్తున్నట్టు సారు? గోదావరి నీళ్లను సముద్రం పాలు ఎందుకు చేస్తుండ్రు సారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పడావెందుకు పెట్టిండ్రు సారు? తలాపున కృష్ణ నీళ్లను మన దిక్కు మలుపుకొని ఉన్న ప్రాజెక్టులు నింపనికే ఛాన్స్ ఉన్నా ఎందుకు ఆ పని చేస్తలేరు సారు? రైతులను కన్నీళ్ల పాలు ఎందుకు చేస్తుండ్రు సార్ అని అంటున్నారు కార్పాటోలు. మీరు ఈ కుట్రలు ఆపకుంటే రైతుల కన్నీలే మీ ప్రభుత్వ సమాధికి పునాదులు అవుతాయి, జాగ్రత్త అని శాపనార్థాలు పెడుతుండ్రు. చూడాలిగా సర్కారు ఏ తీర్ల రియాక్ట్ అవుతుందో.